గురుగారు మీరు 14 సంవత్సరాల జర్నీ ఉంది కదా డైరెక్టర్ అవడానికి ముందు ఎవరెవరి దగ్గర పనిచేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో? యోగానంద్ గారు, యోగానంద్ గారు, ఈ కమలాకర్ కామేశ్వరరావు గారు, ఓ సరే తాపీ చాణక్య అని చెప్పాను కదా, అవునవును, బివి ప్రసాద్ అని ఒక డైరెక్టర్, అవును, వరప్రసాద్ రెడ్డి గారు, ఇలాగా ఈ చాలామంది దగ్గర చేశా. విశ్వనాథ్ గారి దగ్గర చేశా. విశ్వనాథ్ గారి దగ్గర కాలం మారిందని సినిమా చేశా, శోభన్ బాబు. అవును. తర్వాత వీరాభిమన్యం. వీరాభిమన్యం నా లైఫ్లో అలాంటి సినిమా మళ్ళీ చేయలేను. అవునా? అసిస్టెంట్గా చేసినా కూడా వీరాభిమన్యం జ్ఞాపకాలు ఏంటి? అసలు అది పెద్ద అదొక అధ్యాయం అనమాట. మీరు చెప్తుంటారే ఒక 10 నిమిషాలు కలవాలి మీతో అని, అలాగా ఒక దాని గురించి చెప్పాలంటే కాంచన, శోభన్ బాబు ఫస్ట్ టైం సినిమా ఎంట్రన్స్ లాగే ఉండేది వాళ్ళకి. సో జూనియర్స్ వాళ్ళు, ఆ పిక్చర్ రావడమే లైఫ్ వాళ్ళకి. ఓకే ఓకే. సో దాంట్లో అలాగే వాళ్ళిద్దరికి సెలెక్ట్ అయ్యి, తర్వాత అప్పుడు అవుట్డోర్ షూటింగ్స్ లేవండి. వాహిని స్టూడియోలో పెద్ద బిగ్గెస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంది, దాంట్లోనే పద్మవ్యూహం, గరుడ వ్యూహం, గుర్రాలు, ఏనుగులు, రథాలు అన్ని సెట్లోనే. బా, అస్సలు థ్రిల్ అనమాట. ఒక్క పద్మవ్యూహం షాట్ తీయాలంటే ఒక రోజంతా అరేంజ్మెంట్ చేసి ఆయన రవికాంత్ నగాయిచ్ గారు ఆయన షాట్ తీసి దాన్ని ల్యాబ్కి పంపించి దాన్ని డెవలప్ చేసి నెగిటివ్ చూసి బాగుందంటే షాట్ తీయాలి. అలా ఒక్కొక్క షాట్కి అన్ని రోజులు పట్టేది. అన్ని స్పెషల్ ఎఫెక్ట్సే, సాంగ్లో స్పెషల్ ఎఫెక్ట్సే, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అవి ఎలా చేస్తారు మినియేచర్స్తో చేయడం, మినియేచర్స్కి ఒక ఆర్ట్ డైరెక్టర్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే. తర్వాత శోభన్ బాబును కాంచిన కొత్త కదా, మేము అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమెరామెన్, మా అందరితోనూ వాళ్ళు కలిసి షూటింగ్ ఒకటే 12 ట్రిప్పులు తీసుకెళ్ళి అక్కడ పడేసేవారు. అందరు కలిసి ఒకటే కారు, ఒకటే ఇది, అంత ఫ్రెండ్లీగా శోభన్ బాబు. ఎన్ని సినిమాలు పడ్డాయి సార్ శోభన్ బాబుతో జర్నీ? నేను చాలా సినిమాలు చేశాను. నాకు బాగా, నేను డైరెక్టర్ అయ్యా కూడా, ఆయన డైరెక్టర్ కాదు నా ఫ్రెండ్ అంటూ ఉండేవాడు శోభన్ బాబు గారా. వీరాభిమాన్యం లాస్ట్ డే షూటింగ్లో ఇంతమంది నా కోసం కష్టపడి పనిచేశారు, ఇలాంటి లైఫ్లో నాకు ఇలాంటి సినిమా ఉండదు, బ్రేక్ ఇది నాకు అని చెప్పి మా అసిస్టెంట్ క్యాడర్లే, మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ మా అందరినీ పిలిచి దండలు వేసి ఫోటో తీయించుకుని, మేమందరం వీళ్ళు మర్చిపోలేను, నీ పెద్ద హీరోయిన్ అయితే మీ అందరికీ ఒక్కొక్క సినిమా ఫ్రీగా యాక్ట్ చేస్తాను ఇవి చెప్పుకొచ్చాడు బాబా. అవునా? ఓకే ఓకే. చాలా ఈ విధంగా. తర్వాత ఒకసారి నేను డైరెక్టర్ అయిన తర్వాత అసలు ఎప్పుడూ చేయను అతన్ని. కలిసారా? ఓకే. అంటే కలుస్తూ ఉండేవాళ్ళం. నా సినిమా డైరెక్ట్ చేయమని, అతని సినిమా యాక్ట్ చేస్తే నేను డైరెక్ట్ చేయాలని నాకు ముందు మురళీమోహన్, చంద్రమోహన్ కంటే ఇంకో స్టెప్ పెరుగుతుంది. అవునవును. శోభన్ బాబుతో డైరెక్షన్ కోసం అని మీరు వెళ్ళారు. అడిగితే మంచి సబ్జెక్టు బాలచందర్ గారిది ఒకటి ఉంది, ఆ ఫిలిం నేను చూశాను, నీకు బాగుంటుంది, నీకు మంచి పేరు వస్తుంది, నువ్వే చేయాలి ఆశగా, నాకు ఓ బ్రేక్లా ఉంటుంది అని. ఏం సినిమా సబ్జెక్టు అంటే మనం చెప్పా. అయితే ఆ ప్రింట్ ఉందా అన్నాడు. అతనికి థియేటర్ ఉంది, థియేటర్, ఆ థియేటర్కి పంపించండి, నేను చూస్తాను, చూసి చేద్దాం అన్నాడు. బాగుంది అనుకున్నాను. కొన్ని రోజుల వరకు చూడలేదు అతను, ప్రింట్ తీసుకెళ్ళి పెట్టా. ఆ ప్రింట్ అరవింద్ గారి దగ్గర ఉంది. ఓహో. అరవింద్ గారికి తీద్దామని ఆయన తీసుకున్నాడు. ఆయన తీయలేడని నేను చేస్తానంటే సరే చేసుకోండి అని నన్ను అన్నాడు. ఆ ప్రింట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టా. వారం 10 రోజులు చూడలే. మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇంకా చూడలేదు బ్రదర్, చూస్తానని. తర్వాత చూసాడు ఒకసారి. చూసాక ఫోన్ చేశాను. చేసిన తర్వాత ఫ్రీగా యాక్ట్ చేస్తామని కదా నువ్వు, బయట ప్రొడ్యూసర్లు ఉన్నారు, నాకు నీకు ఎంత ఉందా రెమ్యునరేషన్ ఇస్తాను, దాని గురించి కాదు, ఆ క్యారెక్టర్ నీకు నచ్చితే నువ్వు చేస్తానంటే రెడీ అన్నా. చూద్దాం, చూశాడు, సబ్జెక్ట్ చూశాడు, బాగుంది. కాకపోతే అతనికి కొంచెం నేను అనుకోవడం, పెద్ద డైరెక్టర్లు, పెద్ద స్టార్స్ ఆ లైన్లో ఉన్నాడు కదా, ఈయన కొత్త వాళ్ళలాగా నాకు చిన్న చిన్న సినిమాలు చేసాడు, ఏదో
ఆ లెవెల్కి ప్రొడ్యూసర్ చేయలేడేమో అని ఏదో ఫీలింగ్ ఏదో మొత్తం మీద దాటేది. సరే ఇంకా మా అమ్మాయి ఇంకా ఏమంటాం వదిలేసి. ఓకే ఓకే ఓకే. తర్వాత అది బాపినేడి గారితో చెప్పి ఆయన డైరెక్షన్లో సినిమా తీసాడు అతను. ఆ సినిమా చేశారా? అదే సినిమా. ఓహో ఓకే. మీరు చేద్దాం అనుకున్న సినిమా బాపినేడి గారి డైరెక్షన్లో తీశారు. అప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఓకే మనం అది నేను తర్వాత అనుకున్నాను. తర్వాత మీ అభిప్రాయానికి వచ్చారు. సరే దానికేమో ఉంటుంది, ఎవరు రాసిన వాళ్ళకు ఉంటాయి. అదే అలా పాజిటివ్గా తీస్తున్నాను కానీ అదే ఫీల్ కాదు. భార్యామణి అని సబ్జెక్ట్ అంతా మార్చేసి పాడు చేశారు, ఫెయిల్ అయింది. ఓకే ఓకే. తర్వాత ఎప్పుడు ఇక్కడ వాళ్ళు కలిసినప్పుడు పిక్చర్ చేసావు కదా బాగుంది చెప్పారా? ఊరికే టచ్ చేసా, అలా అయిపోయింది. సరే ఇంకా నో రిగ్రెట్స్ అవసరం ఎందుకంతా. అలాగా సినిమాలో చాలా ఇది ఉంటాయి. అలాగే నేను చేసిన ప్రొడ్యూసర్స్ ఇంకో డైరెక్టర్ని పెట్టుకుని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఓకే ఓకే. నేను ఎంతసేపు ప్రొడక్షన్ కంప్లీట్ కంట్రోల్ నా పెట్టుకునేవాడిని. ఎందుకు అలవాటు అయిందంటే నాకు ఈ లక్ష్మణరావు చూసిన తర్వాత తమిళ ప్రొడ్యూసర్ ఒక ఆయన నాకు ఛాన్స్ ఇచ్చాడు, మా సినిమా డైరెక్ట్ చేయండి అని. ఆయన ప్రొడ్యూసరు రైటరు కూడాను, తమిళ్లో పాపులర్. ఆయన నన్ను పిలిచి నాకు ఇచ్చాడు. ఫస్ట్ సినిమా బాగా చేశారు మీరు, ఆ సినిమా చేయండి అంటే చేశాను. ఆ సినిమాలో జై చిత్రని హీరోయిన్గా పెట్టుకున్నా. అజయ్ తిరుపూర్కి కూడా మాస్టర్ అనేది సెట్లో కూడా డైరెక్టర్ అనేది కాదు, అంత అలవాటు అమ్మాయికి. ఓకే. ఆ పిక్చర్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏ పిక్చర్ తీయాలని వచ్చినప్పుడు నేను లక్ష్మణరావు తీసిన ప్రొడ్యూసర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను, షణ్ముగం చెట్టియార్ దగ్గరికి. ఏమంటే ఆ పిక్చర్ సక్సెస్ అయింది, మీకు డబ్బు వచ్చింది, మళ్ళీ తీయపోవడం కారణం ఏంటి, మీరు తీయాలి సినిమా అని నా కోసం అన్నట్టుగా నేను వెళ్ళి అప్రోచ్ చేయను ఊరికే ఫార్మల్గా. అప్రోచ్ అయితే గోపాలకృష్ణ గారు నాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అన్ని బిజినెస్లు ఉన్నాయి, చిత్తూరులో ఉంటాను, సినిమా అంటే అక్షరం తెలియదు నాకు, షూటింగ్లు ఏమిటో కాల్ షీట్లు ఇవన్నీ ఏం తెలియదు అని చేత నేను దూరంగా ఉన్నాను, డబ్బు గురించి కాదు, డబ్బు పెడతాను అన్న. తీయండి సార్ మళ్ళీ ఇంకో సినిమా తీయండి అంటే, అయితే ఒక కండిషన్ అన్నాడు. ఏంటి చెప్పాడు నన్ను. అప్పుడు వెంకటరత్న గారు అనే ఆయన చేశాడు. ఇప్పుడు మీరు కంప్లీట్గా యాజ్ ఎ డైరెక్టర్గా మొత్తం బాధ్యతలన్నీ తీసుకుని ప్రొడక్షన్ కంట్రోల్, డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్ మొత్తం అన్నీ చేస్తానంటే నేను పెట్టుబడి పెడతాను, మీ సినిమా తీయండి అన్నాడు. ఓహో, అట్లా మీకు ప్రొడక్షన్ మొత్తం అలవాటు అయిపోయింది. ప్రొడ్యూసర్గా మీరు ఉండాలి, మీరు పార్ట్నర్గా ఉండండి, అప్పుడు కానీ మీకు రెస్పాన్సిబిలిటీ ఉండదు అని నన్ను ఇరికించి ప్రొడ్యూసర్గా టేక్ ఎ డెసిషన్, మొదలెట్టండి ప్రొడక్షన్, డబ్బిస్తానన్నాడు. ఓకే. అలాగా ప్రొడ్యూసర్ని అయిపోయాను అనమాట. ఎన్ని సినిమాలు సార్ మొత్తం మనం తీసింది? మొత్తం 10 సినిమాలు. ప్రొడ్యూసర్గా చాలా టఫ్. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయితే చాలా డిఫికల్ట్ అండి. అని యాక్టర్ని ఫిక్స్ చేసుకోవడం, టెక్నీషియన్ ఫిక్స్ చేసుకోవడం, సెట్స్, ఇంకన్నీ ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్ అన్నీ నేను చేసి, అప్పటి నుంచి నాకు అందరూ కూడా అలాంటి ప్రొడ్యూసర్లే వచ్చారు. అంతా మీరు చూస్తానంటే మేము చేస్తాం, మాకు తెలియవు అని అంటే భలే కాపురం అని, మిగిలిన చిన్నారి చిట్టుబాబు, చాలా సినిమాలు అన్నిట్లోనే పార్ట్నర్గా ఉండి మేనేజ్ ఎవ్రీథింగ్. అలాగా ప్రొడ్యూసర్ డైరెక్టర్గా అన్ని క్రాఫ్ట్స్తోనూ ఇండస్ట్రీలో బాగా గ్రిప్ వచ్చింది, చేసి బాగా చేసి